హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనుష. ప్రీవియస్ వీడియోలో నేను ఎన్కోడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియోస్ని ఇప్పుడే మీరు చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు నేను డీకోడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్ లాజిక్ సర్క్యూట్. ఈ డీకోడర్ అనేది మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్ ఉంటాయి. అంటే సింగిల్ ఇన్పుట్ ఇవ్వాలి, సింగిల్ అవుట్పుట్ రావాలి, ఎలాంటి కండిషన్స్ ఉండవు. మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. సో దానికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటంటే ఇట్ హ్యాస్ n ఇన్పుట్స్ అండ్ 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఇప్పుడు మనం n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి, 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ మనకు వస్తాయి. ఇదేంటంటే జస్ట్ ఒక బ్లాక్ డయాగ్రామ్, జస్ట్ ఒక బ్లాక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డీకోడర్ అన్నట్టు. సో ఇక్కడ మనం n ఇన్పుట్స్ ఇచ్చాము, 2n అవుట్పుట్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది రిలేషన్, n ఈజ్ ఈక్వల్ టు 2n. అండ్ ఇప్పుడు మనం బేసిక్గా 2x4 డీకోడర్ని చూద్దాం. మనం ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చామనుకోండి, 2n అవుట్పుట్స్ అనేటివి మనకు రావాలి. అంటే మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకు 4 వచ్చాయి. n ఈజ్ ఈక్వల్ టు 2n అన్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ 2n ఈజ్ ఈక్వల్ టు 4. సో 2 ఈజ్ ఈక్వల్ టు 4. 2 ఇన్పుట్స్ వచ్చాయి, 4 అవుట్పుట్స్ వచ్చాయి మనకి. సో ఇప్పుడు 2x4 డీకోడర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ది వ్యూ ఆఫ్ 2x4 డీకోడర్. 2x4లో 2 ఇన్పుట్స్ ఇచ్చాము అండ్ 4 అవుట్పుట్స్ వచ్చాయి మనకి. యాజ్ పర్ n ఈజ్ ఈక్వల్ టు 2n రిలేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వచ్చాయి. ఈ అనేది ఎనేబుల్ పిన్ అనేది ఉంటుంది. సో ఎనేబుల్ పిన్ ఎందుకు యూస్ అవుతుందంటే మనకు ఎనేబుల్ పిన్లో 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఐదర్ 0 ఆర్ 1 అన్నట్టు. 0 ఉన్నప్పుడు సర్క్యూట్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. అప్పుడు మనం ఏం ఇన్పుట్స్ ఇచ్చినా కూడా అవుట్పుట్స్ అన్నీ 0నే ఉండిపోతాయి. అసలు మొత్తం సర్క్యూట్ అనేది ఆఫ్ కండిషన్. ఈ అనేది 1 ఉన్నప్పుడు సర్క్యూట్ అనేది ఆన్ కండిషన్లోకి వస్తుంది. అప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి మనకు అవుట్పుట్స్ అనేటివి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఈ 2x4 డీకోడర్లో ఏం ఇన్పుట్స్ ఇస్తే ఎలా అవుట్పుట్స్ వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 01 ఇచ్చామనుకోండి, 01 యొక్క నెంబర్ ఎంత మనకి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 నెంబర్ కదా. 01 అంటే మనకు 1 అన్నట్టు. సో 01 ఇచ్చినప్పుడు మనకి y1 అనేది అవుట్పుట్లో చూపిస్తుంది. y1 అనేది హై ఉంటుంది, రిమైనింగ్ ఆల్ జీరోస్ ఉంటాయి. సో 01 ఇచ్చినప్పుడు y1 ఎందుకు రావాలి అని అంటే దాన్ని ట్రూత్ టేబుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 తీసుకుందాం. 10 అంటే మనకు నెంబర్ ఎంత? నెంబర్ 2. సో 2 కాబట్టి అవుట్పుట్లో y2 అనేది హై ఉంటుంది ఈసారి, రిమైనింగ్ ఆల్ జీరోస్ ఉండిపోతాయి. సో అలా మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారికి ఒక్క అవుట్పుట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అది మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి ఉంటుంది. ఈ 2x4లో మాత్రం 1 డిస్ప్లే ఒక్క అవుట్పుట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ట్రూత్ టేబుల్ డ్రా చేసి చూపిస్తాను. ఈ ట్రూత్ టేబుల్లో మనం ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎనేబుల్ పిన్ కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇన్పుట్ పిన్స్ ఏంటి? నేను A అండ్ B అని కన్సిడర్ చేసుకున్నాను. లెట్ us టేక్ A అండ్ B ఇన్పుట్స్. అండ్ అవుట్పుట్ పిన్స్ y0, y1, y2, y3. y1, y2 అండ్ y3. ఇలా ట్రూత్ టేబుల్లో మనం ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఇలా రాసుకున్న తర్వాతకి ఆన్సర్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఎనేబుల్ పిన్ కన్సిడర్ చేసుకుందాము. ఎనేబుల్ పిన్ ఫస్ట్ 0 తీసుకుందాం. ఎనేబుల్ పిన్ 0 తీసుకున్నామంటే సర్క్యూట్ అనేది ఎలాగో ఆఫ్ కండిషన్లో ఉన్నట్టు. సర్క్యూట్ ఆఫ్లో ఉంది అంటే మనము ఇన్పుట్స్ 0s ఇచ్చినా 1s ఇచ్చినా ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా అవుట్పుట్ 0నే ఉంటుంది. సో డోంట్ కేర్, ఏ అండ్ బి 0 అయినా 1 అయినా అయి ఉండొచ్చు, ఇది 0 అయినా 1 అయినా అయి ఉండొచ్చు, ఆర్ బోత్ 1 అయినా అయి ఉండొచ్చు, బోత్ 0 అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మనకు అవుట్పుట్స్ అనేటివి 0నే వస్తాయి, ఏ అవుట్పుట్ డిస్ప్లే అవ్వదు. నెక్స్ట్
నెక్స్ట్ కండిషన్ ఏంటంటే నెక్స్ట్ పాసిబిలిటీ ఎనేబుల్ పిన్ అనేది హై 1 తీసుకున్నప్పుడు ఇప్పుడు సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం ఫస్ట్ పాసిబిలిటీస్ ఏంటంటే 0 and 0. 0 ఇన్పుట్స్ మనం ఇక్కడ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది Y0 డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 1 వస్తుంది, రిమైనింగ్ ఆల్ జీరోస్. నెక్స్ట్ ఎనేబుల్ అగైన్ 1 తీసుకుందాం. ఇప్పుడు కూడా సర్క్యూట్ ఆన్లోనే ఉంటుంది, రిమైనింగ్ 3 కండిషన్స్ కూడా ఎనేబుల్ ఆన్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి 0 1 అంటే వాల్యూ 1 కాబట్టి Y1 దగ్గర 1 వస్తుంది, రిమైనింగ్ ఆల్ జీరోస్ వస్తాయి. సో Y0 దగ్గర 1 ఎందుకు రావాలి, Y1 దగ్గర 1 ఎందుకు రావాలి అంటే నేను చెప్తాను దాని పొజిషన్స్ ఏంటో ఎలా వచ్చాయో. రిమైనింగ్ 2 చూద్దాము ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే 1 0 అంటే వాల్యూ ఎంత 2 కాబట్టి Y2 దగ్గర 1 వస్తుంది, రిమైనింగ్ ఆల్ జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 1 ఇట్స్ వాల్యూ ఈజ్ 3 కాబట్టి Y3 దగ్గర 1 వస్తుంది, రిమైనింగ్ ఆల్ జీరోస్ వస్తాయి. సో Y0 Y1 Y2 Y3 ఇలా 1s ఎందుకు అయ్యాయి అంటే వీటి పొజిషన్స్ ఏంటంటే Y0 పొజిషన్ 2 power 0, Y1 పొజిషన్ 2 power 1, Y2 పొజిషన్ 2 power 2, Y3 పొజిషన్ 2 power 3. సో 0 ఇచ్చినప్పుడు మనకు వాల్యూ అనేది 0. సో 0 పొజిషన్ 2 power 0 పొజిషన్ కాబట్టి మనకు 1 అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 0 1 అన్నప్పుడు మనకు వాల్యూ 1 కాబట్టి 1 ఎక్కడ ఉంది 2 power 1 ఇక్కడ ఉంది. సో 1 పొజిషన్ ఇక్కడ ఉంది కాబట్టి మనకు 1 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 1 0 అన్నప్పుడు వాల్యూ 2 కాబట్టి 2 పొజిషన్లో, 3 కాబట్టి 3 పొజిషన్లో. ఇలా మనకు Y0 Y1 Y2 Y3 అనేటివి ఇలా డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఈ అవుట్పుట్స్ బేస్ చేసుకొని మనం ఈక్వేషన్స్ అనేటివి రాయాలి. దీన్ని బట్టి మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇప్పుడు మనము ఫస్ట్ Y0కి ఈక్వేషన్ రాద్దాము. Y0 ఈజ్ ఈక్వల్ టు Y0లో ఎక్కడ 1s వచ్చాయో చూసుకోవాలి. సో ఇక్కడ 1 వచ్చింది. 1 వచ్చిన దగ్గర ఇన్పుట్స్ ఏంటి A అండ్ B రెండు 0. సో A కాంప్లిమెంట్ B కాంప్లిమెంట్. నెక్స్ట్ Y1 దగ్గర ఎక్కడ 1 ఉంది, సో ఇక్కడ 1 ఉంది. ఈ 1 ఎక్కడ వచ్చిందో అక్కడ ఇన్పుట్స్ చూసుకోవాలి. A అనేది 0 ఉంది, B అనేది 1 ఉంది, అంటే A కాంప్లిమెంట్ 0 ఉంది కాబట్టి అండ్ 1 ఉంది కాబట్టి జస్ట్ B. నెక్స్ట్ Y2 సేమ్ ఇలానే రాసుకోవాలి. 1 ఇక్కడ ఉంది, సో ఇన్పుట్స్ 1 0 అంటే A B కాంప్లిమెంట్ అన్నట్టు, A B కాంప్లిమెంట్. నెక్స్ట్ Y3 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో AB ఇక్కడ జీరోస్ ఏం లేవు కాబట్టి ఏ కాంప్లిమెంట్స్ ఉండవు, A అండ్ B. సో Y0 Y1 Y2 Y3ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో లాజిక్ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేద్దాం మనము. Y0 Y1 Y2 Y3 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం ఏమేమి పిన్స్ తీసుకోవాలి అంటే A అండ్ B పిన్స్ తీసుకోవాలి. A అండ్ B అండ్ ఎనేబుల్ పిన్. A అండ్ A కాంప్లిమెంట్ ఉండాలి కదా. A అండ్ A కాంప్లిమెంట్, B అండ్ B కాంప్లిమెంట్. నాట్ గేట్ చేస్తే సరిపోతుంది, B కాంప్లిమెంట్ అయిపోతుంది. B అండ్ B కాంప్లిమెంట్ అండ్ దిస్ ఈజ్ ది ఎనేబుల్ పిన్. సో ఇప్పుడు ఫస్ట్ Y0కు మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. Y0కి ఏముంది A కాంప్లిమెంట్ B కాంప్లిమెంట్ ఉంది. సో A కాంప్లిమెంట్ ఇక్కడ ఉంది. సో ఇలా డాట్ లాగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఈ డాట్ రిప్రజెంట్ ది కనెక్షన్ ఉంది అని అర్థం అన్నట్టు. అండ్ నెక్స్ట్ B కాంప్లిమెంట్. సో ఇవి రెండు ఎలా ఉన్నాయి మనకి ప్రోడక్ట్లో ఉన్నాయి. ప్రోడక్ట్లో అంటే మల్టిప్లికేషన్లో ఉన్నాయి, అంటే మనం ఇక్కడ ఇవ్వాల్సింది AND గేట్. దీని అవుట్పుట్ Y0. నెక్స్ట్ Y1కి A కాంప్లిమెంట్ B, ఇక్కడ A కాంప్లిమెంట్ అండ్ దిస్ ఈస్ ది B. ఈ రెండింటికి కూడా AND గేట్ ఇవ్వాలి, అవుట్పుట్ Y1. నెక్స్ట్ Y2కి A B కాంప్లిమెంట్. సో దిస్ ఈజ్ ది A అండ్ ఇది B కాంప్లిమెంట్. ఈ రెండు కూడా AND గేట్, అవుట్పుట్ వచ్చేసి Y2. నెక్స్ట్ Y3కి A B, A అండ్ ఇక్కడ B. ఇవి రెండు కూడా AND గేట్. సో అవుట్పుట్ వచ్చేసి Y3. సో ఇలా Y0 Y1 Y2 Y3 మనకు వచ్చిన అవుట్పుట్స్కి ఈక్వేషన్స్ ఇలా డ్రా చేయాలి. సో వీటన్నిటికీ ఎనేబుల్ పిన్
ఈ అన్నిటికీ ఎనేబుల్స్ అనేటివి 1 ఉన్నాయి, అంటే సర్క్యూట్ అనేది ఆన్ కండిషన్లో ఉంది. సో ఎనేబుల్ కూడా ఇచ్చేసేయాలి వీటికి. ఎనేబుల్ పిన్ ఇది, ఎనేబుల్ కాంప్లిమెంట్ లేదు, జస్ట్ 1 కాబట్టి ఎనేబుల్ పిన్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. సో ఇలా వీటికి ఈ ఎనేబుల్ పిన్ అనేది కనెక్ట్ చేసేయాలి. సో దిస్ ఈజ్ ది లాజిక్ డయాగ్రామ్ ఫర్ 2x4 డీకోడర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, 2x4 డీకోడర్ యొక్క బేసిక్ బ్లాక్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్ అండ్ ట్రూత్ టేబుల్తో మనము ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసాము. అండ్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేసాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎన్కోడర్ డీకోడర్స్ పైన బ్రీఫ్గా వీడియోస్ తీస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.